హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త సినిమా అది టీజర్ వచ్చింది అనమాట. సో మెయిన్ గా ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అంటే వెంకటేష్ మహా. సో చాలా డిఫరెంట్ టాలీవుడ్ నుండే చాలా డిఫరెంట్ డైరెక్టర్ అనుకుంటా. సో ఫస్ట్ రెండు సినిమాలు ఫస్ట్ ఏంటంటే కేర్ ఆఫ్ కంచర్లపాలెం, అది ఒక వేరే సినిమా చెప్పాలంటే స్టోరీ అంటారు. 3-4 స్టోరీస్ కలిపి ఒక లాస్ట్ కి ఎండింగ్ ఒక ట్విస్ట్ ఇస్తాడు. అసలు అదే బాగుంటది, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అదొక మూవీ అంటే అదొక టైప్ ఆఫ్ ఆ టైమ్ లో అంటే లైక్ అప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అటువంటి మూవీ. అంటే అట్లాంటి తర్వాత స్మాల్ బడ్జెట్ ఆర్ట్ టైప్ మూవీ అని అంటారు కదా, అట్లాంటి మూవీ. తర్వాత ఇంకో మూవీ కూడా వచ్చింది ఉమా మహేశ్వర, దాంట్లో కూడా మన సత్యదేవ్ ఉంటాడు. సో ఆ మూవీ రెండు మూవీస్ ఒక డిఫరెంట్ ఒక మంచి హిట్ అని మంచి పేరు వచ్చింది అనమాట. మంచి కంటెంట్ ఉన్న మూవీస్. అండ్ మళ్ళీ సేమ్ సత్యదేవ్ తోనే ఇంకో మూవీ వస్తున్నది ఇప్పుడు. సినిమా పేరు వచ్చేసి రావ్ బహదూర్ అంట. అండ్ ఇది అనౌన్స్ చేసినప్పటి నుండి ఇది మన మహేష్ బాబు బర్త్డే రోజు అనౌన్స్ చేసిండే సంథింగ్ కమింగ్ అని సత్యదేవ్ మార్స్ కోడ్ లో పెట్టిండు ట్వీట్. అంటే అందరూ SSMB 29 అనుకున్నారు, కానీ కాదు, మన మహేష్ బాబు ప్రొడ్యూసర్ అనమాట ఈ మూవీకి. సో GMB నుండి మూవీస్ వస్తున్నది. సో అండ్ ఇదైతే సమ్మర్ 2026 లో అయితే వస్తున్నది అనమాట మూవీ. నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసి ఇది కూడా ఒక మంచి డిఫరెంట్. ఇప్పుడు ఫస్ట్ ఒక స్టార్టింగ్ క్లిప్ చూస్తే ఏదో సైన్స్ ఫిక్షన్ నా జోన్ లో ఉంటదా అని అనుకున్నా. ఇంకా పోస్టర్ లో కూడా ఫస్ట్ లుక్ రివీల్ చేసినప్పుడు అసలు సత్యదేవా అని అనుకున్నారు అందరూ. మొత్తం డిఫరెంట్ లుక్ కానీ మొత్తం అది చాలా డిఫరెంట్ ఉన్నది. ఏం ప్లాన్ చేసిండో చూద్దాం. ఇంకా లెట్స్ సీ. మనమైతే ఇప్పుడు ట్రైలర్ చూద్దాము, చూసి మనమైతే రియాక్షన్ ఇద్దాం. సో ట్రైలర్ టీజర్, సో చూసి రియాక్షన్ ఇద్దాం. లెట్స్ గో. ఎట్లున్నాడు సత్యదేవ్? అదే ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ ద కేర్ ఆఫ్ కంచపాలెం. ఆచారి నాకు భూతం పట్టుండాదిరా. అదిగో నువ్వు మళ్ళీ అర్థం లేని వాడు అవుతుంది. అర్థం ఉండాది అర్థం. నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సరే చెప్పు. మనకి చిన్నప్పుడు పాఠాల్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేటోళ్ళు గుర్తుండదా? గుర్తున్నది. అయితే డాష్ పెనుభూతం, గడినింపు అనుమానం, పెనుభూతం. ఆ భూతమే పట్టుంటాదిరా నాకు. జంగయ్య, ఎవరా అమ్మి? కారేమోనండి ఆ లుక్ అసలు చూడండి, అసలు బడ్జెట్ బాగానే పెట్టారు. చెప్పండి. ఈ రెండు కథలు సింక్ కావట్లేదే. సోల్జర్ కళ్ళు ఇట్లా చేంజ్. రామప్ప గారు కూడా చంపుతూ ఉంటారా? ఈ కథలు నువ్వు తెలుసుకొని చెప్తున్నావా, తెలుసు అనుకొని చెప్తున్నావా? కథలు కాదు బాబు, నిజం. నా కళ్ళతో చూసినట్టే చెప్తుండా. చాలా వింతగా ఉంది. అదేముంది, ఇంటి లోపలికి వెళ్తే ఇంకా చాలా వింతలు ఉంటాయి. ఇది చిటికెట ఉప్పు మాత్రమే. నవ్వుతున్నాయి, అన్ని మూవ్ అవుతున్నాయి. ఇంకా అసలు మొత్తం ఏమైతుంది? నేను పిచ్చోడు రాలేదండి. ఏది మరి డైరెక్టర్ ఎడిటర్ వెంకటేష్ మ్యూజిక్ కూడా మంచిగా సెట్ చేసిండు. ఓకే, ఏమైతున్నా అసలు అంటే ఇది ఒకసారి 0.25 లా ఇట్లా స్లో మోషన్ లో పెట్టుకొని చూస్తే చాలా డీటెయిల్స్ ఉన్నట్టున్నాయి మొత్తము. అంటే అది ఒక అర్థమైంది. ఇప్పుడు మొన్న రీసెంట్ ఒకటి అద్భుతమా ఏదో సినిమా వచ్చింది ఒకటి, లైక్ ఈటీవీ విన్ లో టైం ట్రావెల్ మీద కొంచెం అంటే ఆ వైబ్స్ వచ్చినాయి. అండ్ మూవీ కూడా ఏదో ఉన్నది, ఏదో సంథింగ్ ఏమంటామో
ఇట్లా ఆలోచించాలి మూవీ చూడాలంటే అన్నట్టు గట్టిగా ఉన్నది. ఇంకా మూవీ టేకింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నది. మనం తెలుగు సినిమాలో జనరలీ చూసేదానికంటే చాలా బాగా సంథింగ్ ఏదో ఉంది, కొంచెం క్రీపీగా, అదే టైం కొంచెం ఇట్లా హారర్ లాగా. అండ్ మళ్ళీ ఇది వేరే టైం లైన్ మళ్ళా చూసుకుంటే, లైక్ పాత టైం లైన్, ఫోన్స్ అవి మధ్యలో కూడా ఏదో కూర్చొని ఉండే సీన్ లో వెనకాల సీన్ లో ఒకటి ఉంటది, వెనకాల ఇట్లా కళ్ళు జరిపిండ ఇంకా అటు కళ్ళు జరుగుతాయి. చిన్న చిన్న డీటెయిల్స్ చాలా ఇట్లా పెట్టిండు మరి చాలా. అంటే ఏదో చేస్తుండు సీన్ అయితే, ఏదో చేస్తుండు సత్యదేవ్, ఏదో ఉన్నది లైక్ ఏదో సైంటిస్టా లేదంటే సంథింగ్ ఏదైనా దయ్యం రిలేటెడా లేదంటే ఏమైతుందో మనకైతే ఫస్ట్ అయితే దయ్యం అని ఇంట్రడ్యూస్ చేసిండు, క్లారిటీ ఇస్తలేడు. మంచి ఆలోచించాలి. అంటే సినిమా చూడాలంటే తెలుగు ఉండాలంటారు కదా, ఇట్లాంటి సినిమాలకు తెలుగు ఉండాలి. లెట్స్ సీ, మనం అయితే చూద్దాము. సినిమా అయితే మస్తు అనిపిస్తుంది చూడకపోతే క్వాలిటీ అవన్నీ కూడా స్టాండర్డ్స్ ఇట్లా మంచి హై మూవీ కూడా ఒక టోన్ లో ఉన్నది మొత్తం. మనం అయితే చూద్దాము. ఇంకా 2026 సమ్మర్, ఇంకా 1 year అవుతున్నది, చూద్దాం అండ్ వెయిట్ చేద్దాం. అండ్ మంచి మూవీ అని అనుకుంటున్నాను. అండ్ ఇది మనకు మీకు నచ్చితే లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. ఇప్పటికైతే బాయ్.